ఆర్ యు రెడీ? యేసయ్య మనకు ఇచ్చిన దర్శనమునకు విధేయులై ఉండాలి. దేవాది దేవుడు అప్పొస్తలుడైన పౌలుని అసాధారణమైన రీతిలో దేవుడు తన బలమైన సాధనంగా నిలబెట్టి ఉపయోగించుకుంటున్నాడు. అప్పొస్తలుడైన పౌలుని ఫెలిక్స్ దగ్గర తీసుకెళ్లారు, అక్కడ సువార్త అందించాడు. ఫేస్తు దగ్గర తీసుకెళ్ళాడు, అక్కడ సువార్త అందించాడు. ఇప్పుడు హేరోదు అగ్రిప తన భార్య మరొక అధికారి అయిన ఫేస్తు ఎదుట నిలబడి తన సాక్ష్యం అందిస్తున్నాడు. తన సాక్ష్యం అందిస్తుండగా ఫేస్తు అన్న అధికారి పౌల్ని చూసన్నాడు, నువ్వు వెర్రివాడవి, నీకు పిచ్చి పట్టింది అనగానే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మహా ఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాణ్ణి కాదు, నేను పిచ్చివాణ్ణి కాదు. ఐఎమ్ నాట్ మ్యాడ్, ఐఎమ్ నాట్ ఇన్సెన్. నేను వెర్రోణ్ణి కాదు, నేను పిచ్చోణ్ణి కాదు, సత్యాన్ని బోధిస్తున్నాను. స్వస్థత బుద్ధి గల మాటలే నేను నీతో మాట్లాడుతున్నాను. నేను పరలోకము నుండి నాకిచ్చిన దర్శనానికి అవిధేయుణ్ణి కాను. ప్రపంచం ఏమనుకున్నా పర్వాలా, దేవుడిచ్చిన దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాను. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం. కాబట్టి అగ్రిపా రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుణ్ణి కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యోదయా దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చెయ్యవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందిన వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును ప్రవక్తలకును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగు సమాధానం చెప్పుచుండగా ఫేస్తు, పౌలా, నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని, పిచ్చి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. అందుకు పౌలు ఇట్ల నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రోణ్ణి కాను, పిచ్చివాణ్ణి కాను, గాని సత్యమును స్వస్థతా బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. దేవుడు ఇచ్చిన దర్శనానికి నేను ఎవరిని కాదు, అవిధేయుణ్ణి కాను. ఎందుకు తెలుసా? నేను మునుపు దూషకుడను, హంతకుడను, హానికరుడను, నేరస్తుడను, పాపులలో ప్రధాని అయిన వాణ్ణి. నన్ను ఎన్నుకోకూడదు. నాకన్నా భక్తి పరులు, పరిశుద్ధులు, దేవుని కొరకు రాత్రి పగలు మధ్యాహ్నం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఉదయం పూట. అటువంటిది హంతకునైన నన్ను, నేరస్తునైన నన్ను, క్రైస్తవులంటే అసహ్యం, సంఘాన్ని నేలమట్టం చేసిన వాణ్ణి, పాస్టర్లను చంపిన వాణ్ణి, ఇటువంటి నన్ను నరకమనే అగ్నిగుండంలో పడి చంపేయాలా? కానీ కృపగల దేవుడు దమస్కు పట్టణములో నన్ను దర్శించి, నేను నిన్ను దర్శించానే, ఈ దర్శనాన్ని అన్యులకు తెలియపరచాలి, చీకటిలో ఉన్నవారికి తెలియపరచాలి, సాతాను కపంత హస్తములో ఉన్న వారికి తెలియపరచాలి, విగ్రహారాధన ఉన్న వాళ్ళకి తెలియపరచాలి అని నాతో మాట్లాడాడే. ఆ దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాను. విలియం కేరీ అన్న గొప్ప భక్తుడు
ఇంగ్లాండ్ దేశములో చప్పులు కుట్టుకొని తన చప్పుల షాపులో ప్రపంచ పటాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తుండగా దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు. నువ్వు ఇండియాకి వెళ్ళాలి అని. తన పాస్టర్ గారికి చెప్తే నువ్వు ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. ఇంకొకరికి చెప్తే వెళ్ళొద్దు అన్నాడు. ఇంకొకరికి చెప్తే వెళ్ళొద్దు అన్నాడు. తన భార్య బిడ్డల్ని తీసుకొని ఓడ ఎక్కి ఇక్కడికి వచ్చాడు. ఇండియా కల్కటాకి వచ్చాడు. భయంకరమైన వేదన గుండా వెళ్లాల్సి వచ్చింది. తన కుమారుడు మరణించాడు. తన భార్య పిచ్చిదైపోయింది. తర్వాత ఆమె మరణించింది. ఎందుకయ్యా ఈ పరిచర్య, ఎందుకు అన్నాడు, నేను దేవుడిచ్చిన దర్శనానికి అవిధేయుణ్ణి కాదు. 35 భాషలో బైబిల్ తర్జుమా చేశాడు. ఈ రోజు కూడా దేవుడు అతని దీవనకరంగా దేవుడు మార్చాడు. మా అమ్మ నాన్నగారు 2 బిడ్డల్ని పట్టుకొని విజయవాడ పట్టణానికి వస్తుండగా బంధువులు స్నేహితులు అన్నాడు, మీకు వెర్రి పట్టింది, పిచ్చి పట్టింది, ఎక్కడోళ్ళు ప్రజలు కాదా, ఎక్కడోళ్ళు ఆత్మలు కాదా. కానీ వచ్చారు. అనుకున్నట్లు జరగల. 2 మరణాలు చూడాల్సి వచ్చింది. ఒకటి కుమారుడు మరణం, ఒకటి తండ్రి మరణం. మందిరం తగలబడిపోయింది. ఇటువంటి టైంలో దేవుడు మిమ్మల్ని పరిచర్యకి పిలవలేదు ఎందుకు అన్నారు. కానీ మా అమ్మ కుటుంబం అన్నమాట, దేవుడు ఇచ్చిన దర్శనానికి అవిధేయులు కాదు. ఈరోజు దీవనకరంగా మార్చాడు. ఈరోజు నేను చెప్పనా, నిన్ను గురువారం పరిచర్యకి రమ్మన్నాడా, నిన్ను రమ్మన్నాడా, ఆ పరిచర్యకి నువ్వు అవిధేయత చూపెట్టద్దు, ఆ దర్శనానికి విధేయత చూపెట్టు. నీ బిడ్డలు దీవింపబడటం చూస్తావు, నీ కుటుంబం దీవింపబడటం చూస్తావు. ఫోన్ కాల్ పరిచర్యకి నిన్ను పిలిచాడా, ఆ దర్శనానికి నువ్వు అవిధేయత చూపెట్టద్దు. అది నీకు దీవనకరంగా దేవుడు మారుస్తాడు. దేవాది దేవుడు ఒక దైవజనుని ఆఫ్రికా దేశానికి వెళ్ళమన్నాడు పరిచర్యకి. అలాగే ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు పరిచర్యకి. వెళ్ళగానే అక్కడ బైబిల్స్ ఏమీ లేవు. అక్కడ ఒక వ్యక్తికి సువార్త అందించగానే అన్నాడు, నా దగ్గర బైబిల్ ఏమీ లేవండి అన్నాడు. అనగానే పాస్టర్ గారు తన చేతిలో ఉన్న బైబిల్ని అతని చేతికి ఇచ్చారు. పాస్టర్ గారు తన చేతిలో ఉన్న బైబిల్ని అతని చేతికి ఇచ్చారు. అతని చేతికి ఇవ్వటం ఆలస్యం. ఇచ్చి ఆయన అలా తిరిగి వెళ్ళిపోయాడు. నెల రోజుల తర్వాత మళ్ళా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ వ్యక్తిని కలవగానే బైబిల్లో పాత నిబంధన మాత్రమే ఉంది. మత్తయి సువార్త కనబడట్లా, మార్కు సువార్త కనబడట్లా, లూకా సువార్త కనబడట్లా, యోహాను సువార్త కనబడట్లా, యెషయా గ్రంథం కనబడట్లా, కీర్తన గ్రంథం కనబడట్లా. ఒక మాట అన్నాడు ఈ దైవజనుడు, ఈ మిషనరీ గారు ఏమని చెప్పారంటే, నీకు ఇష్టం లేకపోతే నా దగ్గర నుండి ఎందుకు తీసుకున్నావు, వద్దు అనాల్సింది, లేకపోతే ఎక్కడన్నా జాగ్రత్తగా ఉంచాల్సింది. నీకు ఇష్టం లేకపోతే మరి ఎందుకు ఇలాగా అన్నీ చించిపడేశావు ఈ బైబిల్ గ్రంథాన్ని అనగా ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా, పాస్టర్ గారు నేను చెంపలేదండి, నేను సువార్త అందించగానే మీ దగ్గర బైబిల్ ఉందా అంటే లేదు అన్నాను. అప్పుడు మత్తయి సువార్త చించి అతనికి ఇచ్చాను, మార్కు సువార్త తీసి ఈయనకి ఇచ్చాను, లూకా సువార్త తీసి అతనికి ఇచ్చాను, యోహాను సువార్త తీసి అతనికి ఇచ్చాను, కీర్తన గ్రంథం తీసి ఇంకొక ఆయనకి ఇచ్చాను, యెషయా గ్రంథం తీసి ఇంకొక ఆయనకి ఇచ్చాను. ఒకటి దేవుడు చెప్పాడు సువార్త అందించమని. ఎలా అందించాలో నాకు తెలియదు. ఈ దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాను. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనానికి నువ్వు అవిధేయత చూపెట్టకూడదు. నీకు భార్య బిడ్డలనిచ్చాడు, ఆ దర్శనానికి విధేయత కలిగి ఉండాలి. ఏదో చిన్న సమస్య వచ్చిందని, ఏదో చిన్న ఇబ్బంది వచ్చిందని భార్యని విడిచిపెట్టి నువ్వు ఒంటరిగా ఉండటం అది దేవుని చిత్తం కాదు. దేవుని దర్శనానికి విధేయత చూపెట్టాలి. మీ ఇద్దరి ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు, మీకు పుట్టబోయే బిడ్డల ద్వారా ఏం చేయబోతున్నాడు. భార్య అయిన నువ్వు భర్త మీద అనుమానం వచ్చిందని, ఏదో జరిగిందని నువ్వు ఆయన్ని విడిచిపెట్టి నువ్వు ఇంట్లో పుట్టింట్లో ఉండటం అది దేవుడి దర్శనం కాదు. దేవుడిచ్చిన దర్శనానికి విధేయత చూపెట్టాలి. నిన్న శుక్రవారం ఒక చెల్లి సాక్ష్యం చెప్తుంది. భార్యాభర్తలు 4 పిల్లలు, 1 బాబు 3 ఆడపిల్లలు. ఆమె స్టేజి మీద సాక్ష్యం చెప్పిన తర్వాత శుక్రవారం పూట అందరికీ ప్రార్థన చేస్తుండగా ఆమె కూడా లైన్లో నుంచుంది. నేను వెంటనే ఆమె సాక్ష్యం విని ఇలాగన్నాను, అమ్మా నీ భర్త నిన్ను పట్టించుకుంటాడా, బాధ్యతగా చూసుకుంటాడా, జాగ్రత్తగా చూసుకుంటాడా అనగానే ఆ చెల్లి చెప్పిన మాట ఏంటి తెలుసా, అన్నయ్య దేవుడు తర్వాత యేసయ్య తర్వాత ఒక ఆయన ఉంటే అది మా ఆయనేనన్నయ్య. ఆయన తనకు అప్పగించిన దర్శనానికి అవిధేయుడు కాదు.
భార్యాభర్తలు, 4 పిల్లలు, ఒక బాబు, 3 ఆడపిల్లలు. ఆమెకి ఒక రకమైన రోగం వచ్చింది. అనేక చోట్లకు తీసుకెళ్లారు, స్వస్థత కలగట్ల. ఆమెకి మానసికంగా వేదన పడుతుంది, శరీరముగా వేదన పడుతుంది. అటువంటిది మందిరానికి తీసుకొచ్చి 4 ఆరాధనలో కూర్చోబెట్టారు. ఆమె ఏమి ఆలోచిస్తుందో ఆమెకి తెలియదు, ఆమె ఏమి మాట్లాడుతుందో ఆమెకి తెలియదు, ఆమె ఏం చెప్తుందో ఆమెకి తెలియదు. మందిరములో వచ్చి అలా కూర్చుంది అంతే. మన స్తోత్రం చెప్పిన అర్థం కావట్లా, హల్లెలూయా చెప్పిన ఆమెకి అర్థం కావట్లా. అటువంటిది దేవుని సన్నిధిలో కూర్చొని అలా బయటికి తీసుకెళ్ళటం ఆలస్యం. ఆమె బుద్ధిలోనికి ఆమె వచ్చింది, ఆమెకి దేవుడు స్వస్థతనిచ్చాడు. ఒక భర్త దేవుడిచ్చిన బాధ్యత పట్ల, దేవుడిచ్చిన దర్శనం పట్ల ఆయన అవిధేయత చూపెట్ల. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీకు ఇష్టం లేకపోవచ్చా భార్య, నీకు ఇష్టం లేకపోవచ్చా భర్త, ఒకవేళ నిన్ను ఎవరో బలవంతం చేశారేమో, కాదు, దాని వెనకాల సర్వశక్తి గల దేవుని హస్తం ఉంది. నజరేయుడైన యేసయ్య నామములో దేవుడిచ్చిన దర్శనానికి విధేయత చూపెట్టాలి. ఈ సాక్ష్యం వినండి. ప్రియ చెల్లి భానుమతి, ఈమెను ఎలా తీసుకొచ్చారో తెలుసండి? ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలియదు, అలా తీసుకొచ్చారు ఈమెని. 4 పిల్లల తల్లి, 3 ఆడపిల్లలు, ఒక బాబు. ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి మానసికంగా వేదన పడుతున్నా ఈమె వచ్చిందని మనకు తెలియదు. ఆమెకి ఏం చేస్తుందో ఆమెకి తెలియదు, ఎవరు ఆమెను తీసుకొచ్చారో కూడా తెలియదు. దేవుని వాక్యం ఆమె ఎందో తెలియదు, ఏమైందో తెలియదు. దేవుని మహాకృప అంటే హల్లెలూయా చెప్పిన అర్థం కాదు, స్తోత్రం చెప్పిన అర్థం కాదు, ఏం చెప్పిన అర్థం కాదు. అసలు ఈమె ఎక్కడికి ఎలాగొచ్చిందో కూడా తెలియదు, అలా తీసుకొచ్చారు ఈమెని. దేవుడు మహాకృప. ఎక్కడి నుండి, మందిరం నుండి తీసుకొచ్చి బయటికి తీసుకెళ్లారు, మళ్ళా మైండ్కి ఆమె వచ్చేసింది. బతకదు అనేసి అన్నారు. అయినా సరే అటువంటి టైంలో మందిరాన్ని తీసుకొచ్చారండి. 1,10,000 ఖర్చు పెట్టి హాస్పిటల్ వాళ్ళు చెప్పిన మాట, బతుకుతావనా, బతకదని. ఎలా ఉంటుందో చూడండి, ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. నేను నమ్ముకున్న యేసయ్య నన్ను లేపాడు, నా బిడ్డల కోసం నన్ను భిక్షంగా పడేసాడు నాకు. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, హాగర్ని చూసి ఏమన్నాడంటే, నీ ఏడుపు చూడలా, నీ పిల్లల ఏడుపు చూసా. నేను అదే అనుకుంటున్నా, ఈ 3 ఆడుకునే ఈ పిల్లలను చూసి దేవుడు అన్నాడు, నిన్ను వదిలిపెట్టనమ్మా, లేపుతానన్నాడు ఆయన. ఏమండి, 4 పిల్లల తల్లి ఏమన్నా మానసిక రోగిగా, మెంటలాముగా ఉంటే, ఈ 3 పిల్లలు చూడండి ఎంత హుషారుగా ఉన్నారు. 3 ఆడపిల్లలకి ఎవరు ప్రాముఖ్యం? అమ్మ చాలా ప్రాముఖ్యం. అలాంటిది 3 ఆడపిల్లలు, ఒక బాబు. బాబు ఎలాగో బతకగలడు, కానీ 3 ఆడపిల్లలు. ఈమెకే గనక అటువంటి మానసికంగా వేదన పడి ఉంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు? ఒక సృష్టికర్త మన మందిరములో పునరుద్ధానుడైన యేసయ్య చేస్తున్న అద్భుతం బట్టి గట్టిగా చప్పట్లు కొట్టు దేవాదేవుని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టు దేవాదేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆర్ యు రెడీ? ఒక భర్త దేవుడిచ్చిన దర్శనం పట్ల ఏం కలిగి ఉండలా? అవిధేయత కలిగి ఉండలా. ఈ రోజున తల్లిదండ్రులైన మీకు చెప్పనా, అనేక మంది బిడ్డలు పైకి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన దర్శనానికి వాళ్ళు ఏం కలిగి ఉండలా? అవిధేయత కలిగి ఉండలా.